ఓం నమః శివాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహాధారణం సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునివోద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుండిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాగా అహం బ్రహ్మయను వాక్యార్థమున గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నాహ అను శబ్దము. ఆత్మకు శూటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి దానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొక రీతిన ప్రకాశించుచునుండునదే ఆత్మ ఎనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రస్వప్న సుషుప్తాప్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటిని యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకొని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొనున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణములు ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరమునకే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్వత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురుశృషనొనర్చి సంసార బంధమును ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మ అనుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు.
అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 17వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.